మెమరీ ప్యాలెస్ అంటే ఏంటి? మెమరీ ప్యాలెస్ అంటే బ్రెయిన్లో ప్యాలెస్ కట్టుకోవడం. ఆర్ మీ ఇంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్తో కూడా మీరు రిలేట్ చేసుకోవచ్చు. యువర్ హోమ్, రైట్? మెమరీ ప్యాలెస్ అంటే షెర్లాక్ హోమ్స్ వాడతారు, ఫేమస్. ఆ బుక్స్లో కూడా ఉంటుంది. హీ యూస్ మెమరీ ప్యాలెస్, దట్స్ హౌ ఐ రిమెంబర్. తను ఏంటంటే ఒక ఇల్లు తయారు చేసుకున్నాడు. మీరు ఒక ప్లేస్ తయారు చేసుకోవాలన్నమాట మీ బ్రెయిన్లో. ఆ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో ఒక ఆబ్జెక్ట్స్ పెట్టాలి. ఆ ఆబ్జెక్ట్స్తో మీ మెమరీస్ని అటాచ్ చేసి పెట్టాలి. ఒక్కొక్క షెర్లాక్ హోమ్ చేస్తాడు. హీ హాజ్ మెనీ రూమ్స్. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క థీమ్తో ఉంటాయి అనమాట. ఆ రూమ్లోకి వెళ్తే ఆ థీమ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని అక్కడ మెమరీ అటాచ్ అయి ఉంటాయి. అలా ఎత్తుక్కుంటాడు అనమాట మెమరీ ప్యాలెస్. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ ఫ్లాగ్ చూసినాను, దీని మధ్యలో అశోక చక్రం గురించి నేను ఆలోచించవచ్చు. ఇది ఎక్కడుందో మనం ఆలోచించవచ్చు. సంథింగ్ ఇదో ఒకటి ఉంది. దీంతో నేను ఐ కెన్ రిలేట్ సంథింగ్, రైట్? ఇప్పుడు ఆర్టికల్ 14 నేను టీవీ రిమోట్తో మా ఇంట్లో పెట్టుకోవచ్చు. రైట్ టు ఈక్వాలిటీ ఎవడేమో వాడుకోవచ్చు అని చెప్పి ఐ కెన్ సే, రైట్? 100%. మా నాన్న ఫోన్ నెంబర్ చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. మా ఇంట్లో ఏమైనా గొడవ లేదు అనుకోండి, ఎవరైనా నన్ను తిట్టారు, ఎవరైనా నాకు మంచి అనిపించలేదు, పోయి మా నాన్నకి చెప్పుకోవచ్చు. కాన్స్టిట్యూషన్ ఇమీడియట్గా కోర్టు, సుప్రీం కోర్ట్ అని చెప్పి అట్లా ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? In this way, you try to connect whatever the place you have or create a place in your brain to memories or whatever you are studying. In that way, you will be able to forget. This is memory palace technique.